హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. పొద్దున్నే ఇవాళ తీవ్రంగా ఎండున్నా మీ జీవిత కళ ఇందాక చెల్లి చెప్పినట్లు 3వ తరగతి చదివే తన కొడుకు, అమ్మా ఎప్పుడు ఈ తాటాకుల ఇంట్లోనే ఉంటామా, పైన స్లాబ్ ఇంటూ ఎప్పుడు కట్టుకుంటామా అని ఆ చిన్న పిల్లోడు, అంటే 7వ సంవత్సరమో 6.5 సంవత్సరాలు ఉండుంటాయి. అంటే ఆ పేదవాడి కళ, పేదవాడి కొడుకు బిడ్డ కళ, ఆ కళ నెరవేర్చాలి అని, అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని మీ అందరి దీవెనలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన ఈ 15-16 నెలలలో ఈ కార్యక్రమంలో ఎక్కడ చిన్న ఇబ్బంది తప్పు జరగొద్దని, పేదవాడి ముఖంలో ఆనందం చూడాలని, పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు నిర్మించే దాంట్లో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చెయ్యని విధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. పేదోడు ఇల్లు ఇస్తే 1,00,000-1,50,000 ఇచ్చేసి చేతులు దుడుపుకుంటున్నాయి. కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ ఉన్న రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి. మన పక్కనే ఛత్తీస్గఢ్ ఉంటుంది, అక్కడ కూడా ఇచ్చేది 1,00,000-1,25,000 ఇస్తారు. కానీ ఈ 1,00,000-1,25,000 ఇస్తే ఆ పేదవాడు ఇల్లు పూర్తి చేసుకోలేడు, మళ్ళీ అప్పుల పాలు అవుతాడు, ఆ పేదవాడి కళ కలలాగానే మిగిలిపోతుంది అని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ దీవెనలతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో ఈ రాబోయే మొదటి విడత ఇప్పుడు మీ అందరికీ ప్రతి గ్రామానికి కొన్ని ఇచ్చాం. ఈ నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు మొదటి విడత కట్టాలని సుమారు 22,000 కోట్ల రూపాయలతో 22,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఆడబిడ్డ పేరుతో శాంక్షన్ చేసి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు మారుమూల మండలమైన ఈ వాజేడు మండలంలో కూడా మనం మొదలు పెట్టుకున్నాం. ఇక్కడ ఒక్కటే, ఇంతకుముందు టేకులగూడెంకి వెళ్ళాను, అది ఛత్తీస్గఢ్ బోర్డర్ లో ఉంది. అక్కడ సుమారు 106 ఇళ్ళు ఇచ్చాం. చాలా చాలా అంటే చాలా వెనుకబడ్డ గూడెం అది. అయితే అక్కడ వాళ్ళ ఆనందం చూస్తే ఇక్కడ మీ ఆనందం ఎలా ఉందో ఆ గూడానికి వెళ్ళిన అదే ఆనందం ఉంది. ఈ వాజేడు మండలంలో ఏ ఆనందం అయితే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవాళ్ళైతే గడిచిన 10 సంవత్సరాల ఆనాటి ప్రభుత్వంలో మా కళ నెరవేరుద్ది అని ఎప్పుడు టీవీలో బొమ్మ, పేపర్లో బొమ్మ చూసి ఇటువంటి బొమ్మ లాంటి ఇల్లు నేను ఎప్పుడు కట్టుకుంటాను, ప్రభుత్వం ఎప్పుడు సాయం చేస్తుందని 1000 కళ్ళతో మీరందరూ ఎదురు చూశారు. 10 సంవత్సరాలు బొమ్మలు చూసే కాలయాపన సరిపోయింది. కానీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 8,19,000 కోట్లు ఆనాటి దొరవారు అప్పు చేసి ఆ భారాన్ని ఆ పేదోడు నెత్తర పెట్టిపోయినా పేదోడి కళ నెరవేర్చడం కోసం, పేదోడి ఆశయం నెరవేర్చడం కోసం, పేదోడి చిర కోరికని నెరవేర్చడం కోసం మన ఇందిరమ్మ ప్రభుత్వం తల తాకట్టు పెట్టైనా ఈ రాబోయే 4 సంవత్సరాల్లో ఈ 4.5 లక్షలు కలుపుకొని 20 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా పేదోడికి కట్టించాలని దృఢ సంకల్పంతో ఈనాడు పనిచేస్తుంది. అంతేకాదు తక్కువలో తక్కువ ఎక్కువ 600 చదరపు అడుగులలో 5 లక్షల రూపాయలు 4 విడతలుగా ఫౌండేషన్ పూర్తవడంతోనే 1,00,000 రూపాయలు, కిటికీ లెవెల్ కట్టడంతోనే 1,25,000, స్లాబ్ వేయటంతోనే 1,75,000, మిగిలిన 1,00,000 రూపాయలు కంప్లీట్ అయిన తర్వాత మొత్తం కలిపి
నా ఆడబిడ్డ ఇల్లు కట్టుకున్న ఆడబిడ్డకి 5 లక్షల రూపాయలు మనం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇస్తున్నాము. అంతేకాదు పదే పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పడానికి అనేక కారణాలున్నాయి. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి దొరవారి చేతిలో పెడితే దొరికిన కాడల్లా అప్పు చేసి ఎంత వడ్డీ అయినా పర్వాలేదని అప్పు చేసి పేదవాడి నెత్తిన భారాన్ని ఈనాడు మొయ్యలేనంత 8,19,000 కోట్లు అప్పు చేస్తే చిత్తశుద్ధితో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నా ఆడబిడ్డలకి ఉచితంగా 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇవ్వాలి అని, నా ఆడబిడ్డలకి 500 రూపాయలకే గ్యాస్ ముద్దు ఇవ్వాలి అని, నా ఆడబిడ్డలు అమ్మారింటికి పోయినా అమ్మమ్మ దగ్గరికి పోయినా అమ్మ ఇంటికి పోయినా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలి అని, పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఇవ్వాలి అని, అదే రకంగా మొన్న ఉగాది నాడు పెద్దోడు ఏదైతే సన్న బియ్యం అన్నం తింటాడో పేదవాడు కూడా సన్న బియ్యం అన్నం తినాలని సన్న బియ్యాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇయ్యకపోయినా ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం మీకు ఇవ్వటమే కాకుండా నిరుద్యోగ తమ్ముళ్ళకి గడిచిన నాటి 10 సంవత్సరాలలో అరాకొర ఉద్యోగాలు ఇచ్చారు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలల్లోనే 57,652 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. ధరణిని తీసుకొచ్చి మనందరినీ బంగాళాఖాతంలో ఆనాటి ప్రభుత్వం వేస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం భూభారతిని మీ చుట్టమలాగా మీ దగ్గరికి తీసుకొచ్చి భూ సమస్యలని రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్లకున్న భూములకి భూములున్న ఆసాములకి భద్రత కల్పించే ఒక అద్భుతమైన భూభారత చట్టాన్ని ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొచ్చుకుంది. అంతేకాదు నిరుద్యోగ యువతకి భరోసా కల్పించాలని, నిరుద్యోగ యువతను కూడా ప్రోత్సహించాలని రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 మంది యువతకి 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఇచ్చే కార్యక్రమానికి రేపు జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాదు ఆనాడు పరిపాలించినప్పుడు 10 సంవత్సరాలలో వాళ్ళు చేయలేని అనేక అద్భుతమైన కార్యక్రమాలని రాష్ట్రాన్ని ఆనాటి ధరలు దోచుకుపోయినా, రాష్ట్రాన్ని అప్పుల కుంపటలో నెట్టినా చిత్తశుద్ధితో ఉన్న డబ్బుతోనే అభివృద్ధిని సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం జోడెడ్లలా తెలంగాణ రాష్ట్రంలో తీసుకెళ్తున్నది కూడా నిజం. దానికి ప్రత్యక్షంగానే ఈనాడు సంక్షేమ కార్యక్రమాలు 58 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు ఇచ్చి 25 ఎకరాలలో అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూలే కట్టే కార్యక్రమాన్ని కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు చేపట్టింది. ఈ కార్యక్రమాలన్నీ అటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమ కార్యక్రమాలను కానీ పేదవాళ్ళకి ఇచ్చే దాంట్లో, పేదవాళ్ళకి పంపే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాళ్ళకి అందిస్తుందని మరొక్కసారి చెప్తూ, ఏదైతే మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చాలా చవాక్కులు పేలారు. ఆ పేలిన దాంట్లో వారికి విపరీతమైన దుఃఖం వస్తుందట. ఆ దుఃఖానికి కారణం ఏంటో మీకు తెలియంది కాదు. పేదవాడికి మంచి చేస్తున్నందుకు బరాయించుకోలేక ఆనాటి ముఖ్యమంత్రికి దుఃఖం వస్తుంది. రెండవది, తన ఉద్యోగం తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళు ఉద్యోగాన్ని పీకారు అని
దుఃఖం వస్తుంది. అంతేకాని పేదవాళ్ల పట్ల తనకి ప్రేమతో కాదు ఈ దుఃఖం వచ్చేది అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా వారిని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలుపుతూ, ఏదైతే వివిధ హోదాల్లో ఉన్న రెవెన్యూ అధికారులు, ఐటీడీఏ పిఓ గారు, డిఎఫ్ఓ గారు, ఇంకా అడిషనల్ ఎస్పీ గారు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖ అధికారులు, ముఖ్యంగా ఈ వాజేడు మండలంలోని టేకుమట్ల గ్రామ టేకులు నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఈ మారుమూల ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా వెలుగును చూడకుండా అనేక ఇబ్బందులు పడుతూ అదే పూరింట్లో జీవితాన్ని సాగిస్తూ మా తదనంతరం లోపు ఒక చిన్న ఇల్లైనా కట్టుకోగలుగుతానని అనేక మంది నా ఆడబిడ్డలు, ఆ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్న సందర్భాలు ఈనాడు ఇక్కడ ఉన్నాయి. ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే తప్పకుండా మేలు జరుగుద్దని, ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే పేదోడి కలలు నెరవేరుతాయని, అది ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యమని మీ అందరి దీవెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 15 నెలలు పూర్తయి 16వ నెల ఈనాడు మనం ఉన్నాం. ప్రజలు ఆశించిన మేరకు, ప్రజలు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో, ఏదైతే సామాన్య ప్రజలు, పేద ప్రజలు కోరుకునే ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వం పదే ఆనాటి ప్రభుత్వం అని అనటానికి కారణం, ఆనాటి ప్రభుత్వం నిజంగా సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా దొరికిన కాడల్లా అప్పు చేస్తే ఆ అప్పు సుమారు 8,19,000 కోట్ల రూపాయలు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుంది. అప్పు ఉన్నా ఎన్నికల ముందు మేమేదో వాగ్దానం చేశాం కాబట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా దగ్గర డబ్బు లేదని చేతులు ఎత్తేయకుండా ఏదైతే ఆచరణకి సాధ్యమో, పేదవాడికి ఏదైతే అవసరం ఉందో వాటికి ప్రాధాన్యత ఇస్తూ పేదవాడి కలలు నెరవేర్చే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు అనేక మంచి కార్యక్రమాలు చేపట్టిన దాంట్లో ఈ ఇందిరమ్మ స్కీమ్ ఒకటి. మన గ్రామంలో గౌరవ కలెక్టర్ గారు ఇంతకు ముందే చెప్పారు, పైలట్ గ్రామంగా ఈ మండలంలో తీసుకున్నాం. మొదటి విడతలో 106 ఇళ్లు ఇచ్చాం. 106 ఇళ్లు అంటే 5,30,00,000 రూపాయలు. 106 ఇళ్లు ఇచ్చాం. ఇంకా 20-22 ఇళ్లు ఇవ్వాల్సి ఉన్నాయని గౌరవ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు చెప్పారు. వాళ్ళు కూడా అర్హులైన వాళ్ళకి ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా వెనకడుగు వేయదు. అంతేకాదు, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ మొద్దు, అదే రకంగా మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం కూడా ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వంలో చేపట్టుకున్నాం. ఇంకా అరాకొర అక్కడొకళ్ళు రేషన్ కార్డు రాని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే అర్హులైన వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వంలో రేషన్ కార్డులు కూడా ఇచ్చుకోబోతున్నాం. ప్రధానంగా ఈ ప్రభుత్వంలో పేదవాడి కల నెరవేర్చడం కోసం, పేదవాడి కష్టాలు తీర్చడం కోసం, పేదవాడి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చే దాంట్లో ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ మీకు అండదండలుగా ఉంటది.